నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. రాధే రాధే, జై శ్రీకృష్ణ. ఈ వీడియో అయితే శివరాత్రి రోజుది. మా అక్కనైతే ప్రొద్దున్నే లేచి పూజనైతే చేస్తుంది. అప్పుడు టైం అయితే 7:30 అట్లా అవుతుండే. మేము కూడా తొందరగా గుడికి వెళ్ళాలి అని అందరం అయితే ఫాస్ట్గా అయితే రెడీ అయినాం అని అన్న. రెడీ అయితే అయిపోయినాం. ఇంకేంది అప్పటికే కొంచెం ఇక టైం అయితే అయిపోయింది. 9:30 అట్లా అయిపోయింది. ఎంత తొందరగా వెళ్దామంటే అంత లేట్. ఎప్పుడైనా ఎక్కడైనా అట్లనే అవుతుంది ఎటైనా పోయేటప్పుడు. అవునా కదా, మీకు కూడా ఇట్లనే అవుతుందా? ఇంకేంది రెడీ అయ్యి మంచిగా ఆటో అయితే బుక్ చేసుకున్నాం. ఫస్ట్ అయితే షైనీ, బన్నీ వీళ్ళందరూ అయితే దిగిళ్ళు కిందికి. మావాడు కూడా జై బప్ప అనుకుంటేనైతే ఉరుకుతాడు. వానికి గణపతి అంటే బాగా ఇష్టం. బప్ప అనుకుంటేనంటే ఈ శివరాత్రి అంటే శారీస్ అయితే కట్టుకొని అయితే వెళ్ళినాం. ఎప్పుడు డ్రెస్లేనా, పండుగ రోజన్న మంచి చీరలు కట్టుకుందామని అయితే అందరం అయితే ముగ్గురం అక్క చెల్లెలం అయితే శారీస్ అయితే కట్టుకొని అయితే గుడికి అయితే వెళ్ళినాం. ఇగో నేనైతే ఎక్కువ సోది అయితే చెప్పా, మళ్ళీ వినేటోళ్ళకి కూడా బోరు కొట్టద్దు. అందుకే నేనైతే ఎక్కువ కూడా ఏం మాట్లాడా అంతా. ఇంకేంది అక్కడి నుంచి మేము రెడీ అయితే మా ఫేవరెట్ గుడి పేరు ఏంటిది షైనది? నగ్నూరు గుడి కదా, ఫేవరెట్ అది మా అందరికి, అమ్మవారి గుడి. అక్కడికి వెళ్దామైతే అని ఆటో బుక్ చేసుకొని ఇంకొక 3rd నెంబర్ అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళినాం. ఆ అక్కని తీసుకొని మరి గుడికి కూడా వెళ్ళినాం. పెద్ద లాంగ్ వీడియో వద్దు, ఎక్కువ మాట్లాడడం వద్దని నేను షార్ట్కట్లనే వీడియో అయితే తీసిన. అక్కడ గుడికి వెళ్ళినాక కాళ్ళు కడుక్కొని అయితే గుడి లోపలికి అయితే వెళ్ళిన తర్వాత ఫస్ట్ వినాయకుడిని అయితే మొక్కుకొని, వినాయకుడు అయిన తర్వాత శివుని దగ్గరికి అంటే శివలింగాన్ని మొక్కుకుందామని వెళ్దామంటే అమ్మో అక్కడ ఎందరు మంది జనాలు. ఆ రోజు ఏ గుడిలో చూసినా కూడా జనాలే, మొత్తం జాతరనే. ఇక్కడ ఏమని అనిపించిందంటే బాధ, అక్కడికి పోయి మనం అట్టప్పుడు మనం ఏమైనా పూజలు పునస్కారాలు చేద్దామంటే ఎవ్వరు కూడా ఇది చేయడు. కానీ ఆ రోజు మేము గుడికి పోయి మంచిగా పాలు పోద్దామని అనుకుంటే ఆ రోజు కొంచెం టికెట్ రేట్ ఎక్కువనే ఉండే. అందుకే మేమైతే అవి చేయలేదు. ఎందుకంటే మనసులో మొక్కుకున్నా, ఇంట్లో మొక్కుకున్నా, గుడికి పోయి మొక్కుకున్నా మనం మొక్కే కదా. అందుకైతే మేము వెళ్ళలేదు. అందుకే అంత పెద్ద టికెట్ తీసుకుంటే అవసరమా అని అక్కడికైతే వెళ్ళలేదు. ఎందుకంటే సాయంత్రం మళ్ళీ మేము గుడికి వెళ్ళి అభిషేకం చేద్దాం అనుకున్నాం. అక్కడ బాగా మంది కనబడంగానే మేమైతే ఇంటికైతే కొంచెం దూరం నుంచి అయితే మొక్కుకొని అయితే వచ్చేసినాం. ఆ రోజు నాకైతే ఫాస్టింగ్ లేకుండే, ఎందుకంటే మా బాబు చిన్నగా ఉన్నాడు కదా ఇప్పుడు. అందుకే నేనైతే ఇప్పుడైతే ఫాస్టింగ్ అయితే పట్టుకోలేదు. కానీ వచ్చే సంవత్సరం మాత్రం ఖచ్చితంగా. ఇంకా ఇక్కడ ఏంటిదంటే ఆ రోజు గుడికి సాయంత్రం వెళ్దామంటే అందరికి కొంచెం టెన్షనే ఉండే. అంటే మా అక్కలకు కాదు, మా అక్క వాళ్ళ బాబులకి. ఎందుకంటే ఆ రోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉండే. మ్యాచ్ చూసుడా గుడికి పోదామని అదే కన్ఫ్యూజన్ ఉండేవాడు. అయినా కూడా సరే తర్వాత కూడా చూడొచ్చు ఆ మ్యాచ్, ఫస్ట్ అయితే గుడికి అయితే వెయ్యి తొందరగా వద్దాం, వచ్చినాక చూద్దాం తీయాలంటే సరే అని మేము 7:30కి అట్లనైతే గుడికి అయితే వెళ్ళినాం. గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ జనాలు అయితే ఎక్కువ మంది లేకుండే మేము వెళ్ళినప్పుడు. కానీ మేము ఎప్పుడైతే గుడికి వెళ్ళినామో అప్పుడు జనాలు ఎక్కువ మంది వచ్చుడైతే స్టార్ట్ అయ్యారు. ఇంకేంది గుడికి పోయినాక ఒక 5 ప్రదర్శనలు అయితే చేసుకున్నాం అందరం కలిసి. ఎందుకంటే ప్రొద్దున అప్పుడు మాకు అంత టైం లేకుండే, అక్కడ జనాలే ఉండే ప్రదర్శనలు చేద్దామన్నా ఏమన్నా కూడా. అందుకే సాయంత్రమే చేసుకుందాం ఏదైతే ఏందని సాయంత్రం అయితే ప్రదర్శనలు చేసుకున్నాం. ఆ రోజు మా 3rd నెంబర్ అక్కకి, పెద్దక్క వాళ్ళ పాపకైతే ఫాస్టింగ్ అయితే ఉండే. మంచిగా నిరంకార ఉపవాసం అయితే వాళ్ళు మంచిగా చేసుకున్నారు. పొద్దున్న నుంచి అయితే ఏమైతే తినలేదు. సాయంత్రం ఉంటే ఏమన్నా ఇట్లా కండగడ్డ ఇట్లా ఏమన్నా తిందామని వాళ్ళు ఇద్దరు అయితే మంచిగా డిసైడ్ అయ్యి ఉపవాసం అయితే ఉన్నారు ఆ రోజు. మా అక్క ప్రతిసారి ఉంటుంది, కానీ ఈసారి మా అక్క వాళ్ళ పాప కూడా ఇప్పటి నుంచి స్టార్ట్ చేసింది. ఇంకేంది మా అక్క వాళ్ళ బాబులు ఇద్దరు కూడా టీషర్ట్ తీసి శివలింగానికి అదే అభిషేకం చేయాలి కదా, అందుకే టీషర్ట్ అయితే తీసి చేయండి అని అన్నారు అయ్యగారు. వాళ్ళిద్దరిని చూసి మా బాబు కూడా నా టీషర్ట్ కూడా ఇప్పానన్నాడు. సరే తీయని వాని టీషర్ట్ కూడా తీసినాం. కానీ అక్కడ ఏమన్నా పూజ చేయంగా, అభిషేకం చేయంగా వాడైతే అక్కను పట్టుకొని ఇట్లా పట్టుకొనే ఉన్నాడు, భయపడడు ముందడికి రావడం. ఎందుకంటే దేవుడు కదా. చిన్నప్పుడు నేను కూడా భయపడుతుండే అట్లా శివలింగం అయినా అక్కడ ఆంజనేయుడు, గణపతి ఇవన్నీ చూస్తే కొంచెం భయం అవుతుండే చిన్నప్పుడు. అందుకే మా వానికైతే గణపతి, వినాయకుడు అంటే మస్తు ఇష్టం. మా బాబు పేరు కూడా కార్తికేయ అంటే ఇట్లా మన గణపతి వాళ్ళ తమ్ముని పేరే కదా కార్తికేయ, అందుకు
కొంచెం ఎక్కువనే భయపడతాడు. అందుకే దండం కూడా పెట్టుకున్నాను. కానీ సరే తీయని వాడు కొంచెం అంగైనా దూరం నుంచైనా పాలైతే వద్దాం పట్రా అభిషేకం అయితే ఇద్దామంటే సరే అని గులుక్కుంటైనా కూడా చేసిండు. పర్వాలేదు తీ అనుకున్నా. కానీ మేము అన్నీ చేసేటప్పుడు మాత్రం అభిషేకాలు వాడు మాత్రం ఇక దగ్గర రాలేదు. ఎందుకంటే వాడు భయపడ్డట్టున్నాడు. అందుకే ఆ రోజైతే మాకు ఎంత మంచిగా అంటే అంత మంచిగా మేము అభిషేకం చేసినాం. ఇక కొందరు మంది వచ్చి ఉండే జనాలు, కానీ వాళ్ళకు కూడా అయ్యగారు ఏమని చెప్పిందంటే వాళ్ళు ఇప్పుడే వచ్చి అభిషేకం చేస్తున్నారు, కొంచెం వెయిట్ చేయండి, వాళ్ళు కూడా దీనికి పూజ కోసమే వెయిట్ చేసింది కదా అంటే వాళ్ళు కూడా సరే ఓకే తీయని వాళ్ళు కూడా బయటనే నిలబడి ఉండే. ఇంకేంది మేమైతే అన్నీ మంచిగా తేనె ఏమేమి తీసుకుపోయినాం షైని మనం, చెరుకు రసం, పెరుగు, నెయ్యి, తేనె, ఇంకా నవధానాలు ఇవన్నీ తీసుకుపోయి ఫస్ట్ టైం ఇంత మంచిగా మేము అభిషేకం చేసుకున్నాం. ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టైం నేను ఇంత మంచిగా చేసుడు. కానీ అక్క వాళ్ళు కూడా ఇంటికి వచ్చినాక కూడా అందరు అన్నారు అవును ఇంత మంచిగా అభిషేకం మనం ఫస్ట్ టైం చేసినాం. ఎందుకంటే ఇంత పీస్ఫుల్గా ఏ గుళ్ళ కూడా ఉండదు. ఎందుకంటే శివరాత్రి రోజు ఎంత బిజీ ఉంటుంది. దేవునికి కూడా తెలిసింది అనుకుంటా మాకు కొంచెం కరుణించాలని ఆ రోజు. అందుకే మేమైతే మంచిగా దర్శనం చేసుకున్నాం. ఆ రోజు దర్శనానికి దర్శనమైంది, అభిషేకానికి అభిషేకమైంది. అన్నీ పర్ఫెక్ట్గా అన్నీ కరెక్ట్గానైతే అయినాం. మేమైతే ఫుల్ హ్యాపీ అయినాం. ఇంకేంది అభిషేకం చేయంగా అయ్యగారు అన్నారు అవి వేయండి ఇవి వేయండి, ఈ తర్వాత ఇది దీని తర్వాత ఇది అని ఒక్కొక్కటి అయితే మేమైతే చేసుకుంటూనైతే ముందడికైతే వెళ్ళిపోయినాం. ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా చెప్పినా కదా ఎక్కువ లాంగ్ వీడియో తీద్దామంటే ఇది 20-30 నిమిషాలు దాకా అవుతుంది. కానీ నేను షార్ట్ కట్ తీసుకుంటూ వచ్చి ఒక 13 నిమిషాలకైతే వీడియో అయితే చేసిన. ప్లీజ్ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి ఖచ్చితంగా. ఇంకేంది దానికి ముందు ఇంకేం చేసినామంటే అభిషేకం అయిపోయాక కొంచెం వీడియో కొంచెం ముందు ఉంటుంది ఏమేమి చేసినామో. కానీ నేను ఇప్పుడే కొంచెం ముందు చెప్తాను, ఎందుకంటే ఏం మాట్లాడాలో నాకు కూడా అర్థమవుతలేదు. దాని పక్కనంటే గుడి వెనకాలనైతే రాగి చెట్టు అయితే ఉండే. ఆ రోజు ఏంటిదంటే శివరాత్రి రోజు, అంటే శివరాత్రి రోజు అనే కాదు ఎప్పటికైనా కూడా రాగి చెట్టుని మనం మొక్కుకుంటే మంచిది అని ఆ రోజైతే మేము మంచిగా అక్కడ దీపాలన్నీ ముట్టించి అక్కడ కూడా మొక్కుకున్నాం. ఇక్కడ మేము ముఖ్యంగా దీని స్పెషల్ ఏంటిదని నేను అడిగితే, అంటే మేము అడగకపోయినా మా అక్క మాకేమని చెప్పిందంటే ఇక్కడ దీపం ముట్టియండి అని. అంటే ఎందుకు అని అంటే అది మన లక్ష్మీదేవికి ఇష్టమట అక్కడ దీపం ముట్టించుడు. కానీ లక్ష్మీదేవి మన ఇంటికి రావాలంటే మనము విష్ణుమూర్తిని అయితే ఫస్ట్ అయితే మొక్కుకోవాలి కదా, మొక్కుకోవాలని మొక్కుకున్నాం. అదే లక్ష్మీదేవికి ఇష్టమట. ఫస్ట్ మా భర్తని మీరు పూజిస్తే మీ ఇంటికి నేను ఖచ్చితంగా వస్తా అని. అందుకే మేమైతే ఆ రోజు విష్ణుమూర్తిని అయితే మంచిగానైతే కోరుకున్నాం, అందరం మంచిగా ఉండాలి అని. ఇంకేంది అక్కడ నుంచి ఏం మాట్లాడదామన్నా, ఇంత లాగ్ చేసి మాట్లాడదామన్నా కూడా నేను ఏం మాట్లాడదామన్నా కూడా నాకు ఏం లేదు కూడా. ఇంకేంది ఇక్కడికే మేము అన్నీ మంచిగా చేసుకొని అయితే ఇంటికైతే వెళ్ళిపోయినాం. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. దయచేసి అట్లా చూడకండి వీడియో చూసేటప్పుడు. ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. బాయ్ బాయ్, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ.
హాయ్ మళ్ళీ అందరికీ. అగో ఇప్పుడే మ్యూజిక్ పెట్టింది, మళ్ళీ ఏంది మధ్యలో వచ్చిందని అనుకుంటారా? ఏం లేదు, మరి మిమ్మల్ని కొంచెం ఎంటర్టైన్మెంట్ చేయాలి కదా, అందుకే. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఈ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసి కూడా అస్సలు మర్చిపోకండి. ఇదే మళ్ళీ చెప్దామని మళ్ళీ మ్యూజిక్ పెట్టి మళ్ళీ వచ్చిన మధ్యలోనే. మా అక్క చూడండి ఎంత మంచిగా దేవుణ్ణి ఇట్లా కోరుకుంటాందో. అది చూడండి, నేను కూడా ఎంత మంచిగా మొక్కుకుంటాను. ఎందుకంటే లక్ష్మీదేవికి విష్ణుమూర్తిని మొక్కుతేనే మన ఇంటికి వస్తుందట. అందుకే ఆ రోజైతే ఖచ్చితంగా మొక్కుకోవాలి కదా. అందుకైతే మేము అందరం అయితే కలిసి మొక్కుకున్నాం మంచిగా. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేంది సబ్స్క్రైబ్, ఇంకా నేను చెప్పే అవసరం ఉండదు కదా. దాని పక్కకి కామెంట్స్, షేర్ ఇవన్నీ ఉంటే ఎట్లా, లైక్ ఇవన్నీ చెప్పే అవసరం లేదనుకుంటా కదా. మీరు చేస్తారని నాకు నమ్మకం ఉన్నది, అంతే. ఓకే, థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్, టాటా, బాయ్ బాయ్.